అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉందండి. బైబిల్ గ్రంథంలోనే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. వారు రక్షించబడ్డారు. దేవుడు వారి ఎదుట మనందరి పాపం నిమిత్తం చనిపోయారని తెలుసుకున్నారు. వారి కళ్ళారా దేవుని సిలువేయడం వారు చూశారు. దేవుని ఆత్మను పొందుకున్నారు. అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే, తిరిగి వారు కొన్ని సిద్ధాంతాలకు లేదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అలవాటు పడిపోతున్నారు. అంటే ఏ విధంగా అంటే, మాకు అనుగ్రహించబడిన రక్షణ ఇది యేసుక్రీస్తు వల్ల కాదు, కానీ ధర్మశాస్త్రం పాటించడం వలన, లేదా ధర్మశాస్త్రం ఏంటండి? ధర్మశాస్త్రం ఏంటి? పాత నిబంధనలో దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు కాదు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు దేవుణ్ణి అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏంటంటే, వారు రక్షించబడ్డారు. వారు కళ్ళెదుట దేవుని అద్భుత కార్యాలు చూశారు, దేవుని ఆత్మను పొందుకున్నారు. కానీ అది విశ్వాసం వలన అనకుండా, దేవుని నమ్మడం వలన అనకుండా, వారు ఏం చేస్తున్నారంటే, ధర్మశాస్త్రం వలన మాకు ఇది అనుగ్రహించబడింది, ధర్మశాస్త్రం వలన మేము రక్షించబడ్డాం, ధర్మశాస్త్రం వలనే మా జీవితాలు మార్చబడ్డాయి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం నేను ఈరోజు మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో అనేక తెగలు ఉన్నాయి, అనేక డినామినేషన్స్ ఉన్నాయి కదా, రకరకాల డినామినేషన్. ఆ డినామినేషన్స్లో కొన్ని దుర్బోధలు బోధించే సంఘాలు కూడా ఉన్నాయి. ఎవరంటే, యెహోవా విట్నెస్ అంటే యెహోవా సాక్షులు, వన్నెస్ పెంతెకోస్త్, సెవెంత్ డే కూడా కల్టే, సెవెంత్ డే కూడా దుర్బోధలు బోధించేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అటువంటి కొన్ని తెగలకు సంబంధించిన కొన్ని డినామినేషన్ సంఘాల్లో దుర్బోధన బోధించి సంఘాలను నాశనం చేస్తున్నారు. ఏ విధంగానంటే, ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, రక్షించబడిన మీరు కొన్ని ఈ సిద్ధాంతాలు లేదా మంచి కార్యాలు చేయడం వలన, బలులు అర్పించడం వలన మాత్రమే మీరు రక్షించబడతారు. స్టిల్ ఇప్పటికీ సెవెంత్ డే ఉన్నారంటే వాళ్ళు శనివారం మాత్రమే ఆరాధిస్తారు. మనం ఆదివారం ఎందుకు ఆరాధిస్తాం? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆదివారం దినాన, పరిశుద్ధ ఆదివారం దినాన చనిపోయి తిరిగి శుక్రవారం చనిపోయారు, అయినా ఆదివారం దినాన్ని తిరిగి లేచారు కనుక ఆదివారం ఆయన ఆరాధన చేస్తాం. కానీ స్టిల్ కొన్ని సంఘాలు ఇప్పటికీ శనివారమే దేవుణ్ణి ఆరాధించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అప్పుడే మనం పరలోక రాజ్యం చేరతాం అని ఒక విధంగా ఆలోచన చేస్తూ దుర్బోధలు చెప్తూ సంఘాలను నాశనం చేస్తున్నారు. చాలా మంది విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ ఆ యొక్క దుర్బోధలకు అలవాటు పడిపోయి, మాకు అనుగ్రహించబడే రక్షణ ఏ విధంగానంటే మేము చేసే మంచి క్రియల వల్ల, లేకపోతే బలులు అర్పించడం వలన, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన అనుగ్రహించబడింది, మాకు ఆ విధంగా రక్షణ వస్తుంది. ఈ వాక్యం ఎవరికంటే, రక్షించబడవలసిన వారు మన సంఘంలో ఉన్నారు వారికి, రక్షించబడిపోయి విశ్వాసంలో నడుస్తున్న విశ్వాసులందరికీ, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసించి ఆయన ఆరాధించడానికి దేవుని మందిరంకి వచ్చారో అంటే మనందరికీ ఈ వాక్యం మీకు చాలా అర్థమయ్యే పద్ధతిలో ఒక కొత్త రీతిలో చెప్పాలనుకుంటున్నాం. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, వారికి అనుగ్రహించబడిన రక్షణ ధర్మశాస్త్రం మూలంగా వచ్చింది, లేదా మంచి క్రియలు చేయడం వలన వచ్చింది అనే ఒక దుర్బోధకు అలవాటు పడిపోయి, ఎందు నిమిత్తం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఎందు నిమిత్తం మనం రక్షణ పొందుకున్నాం, ఎవరి మూలంగా అనే ప్రథమమైన సిద్ధాంతాన్ని, బైబిల్ గ్రంథం యొక్క ప్రథమమైన సిద్ధాంతాన్ని విడిచిపెట్టి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని విడిచిపెట్టేసి విశ్వాసులుగా కాక అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. అటువంటి ఒక సంఘాన్ని గొప్ప భక్తుడైన పౌలు గారు సరి చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో. ఆ సంఘం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథాలు తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, పార్ట్ సి 14వ వచనంలో మూడు విధాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి వచనాలు ఉన్నాయి. చివరిది చదవండి. క్రీస్తు మన కోసము శాపమై
మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా చిన్న ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయాల్పుణ్ణు అయోగ్యుడైనా నేను నిలబడి నీ వాక్కును విత్తుచుండగా నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు దర్శించే దేవుడు, మమ్మల్ని తాకే దేవుడు కనుక నీ యొక్క వాక్యం మా అందరి హృదయాల్లో ఫలభరితముగా మార్చబడుటకు మీరు సహాయం చేస్తారని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలితో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క 3వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు చిన్న బైబిల్ స్టడీగా మనం చేద్దాం. ఇక్కడ చూసాం కదా, అయితే లోకంలో ఉన్న సంఘాలన్నీ లేదా కొన్ని దుర్బోధలకు అలవాటు పడిపోయే సంఘాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే మాకేంటి అవసరం, ఈ వాక్యం వినాల్సిన అవసరం ఏంటని అనుకోవచ్చు మీరు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ దుర్బోధలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కూడా అదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే, మా విశ్వాసం కాదు మమ్మల్ని రక్షించింది, మేము మంచిగా ఉండడం వల్ల మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతామనే ఒక అపోహ, లేదా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మేము ప్రతి ఆదివారం ఆరాధన చేయని అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ గ్రంథం చదువుకుని, లేదా మా ఇష్టానుసారంగా మేము గృహాల దగ్గర ఉంటాం, దేవుని సన్నిధికి రాకుండా మా ఇష్టానుసారంగా మేము రక్షించబడినప్పటికీ అవిశ్వాసులుగా జీవిస్తామనే ఒక అపోహతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం వారికి తగులుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం మనం అందరం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం కనుక క్లుప్తంగా ఒక బైబిల్ స్టడీగా మూడు పాయింట్లు మాట్లాడదాం. ఈ 3వ అధ్యాయం నుండి 1 నుండి 14 వచనాల వరకు 3 పాయింట్లు మనం మాట్లాడుకుందాం. మొదటిది ఏంటంటే, మనందరము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మనము ఎవరి వలన పరిపూర్ణమవుతాం? మనము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము పరిపూర్ణులుగా అవ్వాలంటే ఎవరి వలన అవుతాం? క్రీస్తు వలన అవుతాం. అయితే మనం పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలో 3 విషయాలు ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. మొదటగా 1వ వచనం నుండి 4వ వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మీ వలన తెలుసుకోవచ్చున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా, లేక ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, లేక చాలండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, గలతీ సంఘాన్ని ఓ అవివేకులైన గలతీ సంఘమా అని పిలుస్తున్నాడు. మీ క్వశ్చన్ రావచ్చు, ఎందుకు అవివేకులని పిలుస్తున్నాడంటే కింద రాయబడి ఉంది, వారి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప త్యాగం చేయడం వాళ్ళు చూశారు. మనందరి పాపం నిమిత్తం వారు చనిపోవడం చూశారు. అలాగే ఆత్మను పొందుకున్నారు వాళ్ళు. దేవుని ఆత్మను ఎప్పుడు పొందుకుంటారు? యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన యందు రక్షించబడినప్పుడు దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. ఆత్మ ద్వారా పరిపూర్ణులు అయ్యారు. ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడు చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఇన్ని చేసి మీరు సువార్త నిమిత్తం కష్టపడ్డారు, శ్రమలు అనుభవించారు సువార్త పొందుకోవడానికి. ఇన్ని చేసిన మీరు ఇప్పుడు దేని వలన ప్రారంభించబడుతున్నారు, లేదా దేని వలన మీరు పరిపూర్ణులు అవుతాను అని అనుకుంటున్నారంటే, ఇక్కడ వారు ధర్మశాస్త్రానికి, లీగలిజం అంటారు. ఆ కాలంలో యూదులు ఏం చేసేవారంటే, ఇలా క్రైస్తవులు ఉన్న చోటకు వెళ్ళి మనము రక్షించబడిన తర్వాత బాప్తిజం పొందడం కాదు, సున్నతి చేయించుకోవాలి మనం, లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి మనం అని చెప్తూ వారిని డైవర్ట్ చేస్తూ ఉండేవారు. అబద్ధ బోధ. యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన వారికి ఇది అబద్ధ బోధ. ఆ విధంగా
వారి హృదయాలని దుర్బోధలతో వారిని మార్చివేస్తున్నప్పుడు పౌలు గారికి చాలా కోపం వచ్చింది. ఆ ఆగ్రహంతో ఇక్కడికి వచ్చి, ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు ఆయన. ఎందు నిమిత్తం అంటే వారు చేసిన తప్పు అటువంటిది. వారు దేవుని తెలుసుకున్నారు, వారు కళ్ళెదుట యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడం చూశారు, వారు ఆత్మను పొందుకున్నారు, అద్భుత కార్యాలు చేయడం చూశారు, సువార్త అనుగ్రహించబడ్డకు ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. అయినప్పటికీ ఏం జరిగిందంటే వారు ఆ యొక్క సత్యమైన వాక్యాన్ని విడిచిపెట్టి వారు ఏ మార్గంలో నడుస్తున్నారంటే ధర్మశాస్త్రం యొక్క మార్గంలోకి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకు పౌలు గారికి అత్యావేశమైన కోపం వచ్చింది. అక్కడ కోపం వచ్చేసి ఆయన ఈ 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ గలతీయుల పత్రిక అంతా చూస్తే ఆయన దీని నిమిత్తమే మాట్లాడుతున్నాడు. శరీర క్రియలు, ఆత్మక్రియలు, ఆ రెండింటిని వ్యత్యాసం చేసి చూపిస్తూ ఈ గలతీయుల పత్రికలో మాట్లాడుతున్నాడు. అయితే మొదటి విషయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునిలో పరిపూర్ణులవుటకు మనము ఎవరు నమ్మాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మొదటి విషయం ఏంటంటే మనము మన యొక్క శరీర క్రియలను నమ్మకూడదు. మనం పరిపూర్ణులు అవ్వాలంటే శరీర క్రియలు లేదా ధర్మశాస్త్రం యొక్క నిబంధనలు, ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మేము వాటిని పాటించాలి కదా. అంటే మిగతా విషయాలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో, బలి అర్పించడం, పాప పరిహారార్థ బలి, ఇప్పుడు మనం అర్పించవలసిన పని ఉందండి దానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము ఆయన భుజం మీద వేసుకున్న ఆ శాపాన్ని మనందరి నిమిత్తం పాప పరిహారార్థ బలిగా ఆయన కలువరి శిలువలో త్యాగం చేస్తాడు ఆయన. కనుక ఆ పాప పరిహారార్థ బలి, ఇంకా 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రకు సంబంధించిన విషయాలు, వాటన్నిటినీ అనుసరించాల్సిన పని లేదు ఈ దినం. ఎందుకంటే ఆ విషయాలు చూద్దాం మనం. మొదటి విషయంగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలి కనుక పరిపూర్ణులు అవుటకు ధర్మశాస్త్ర క్రియలను కాదు, లేదా మన యొక్క శరీర క్రియలను కాదు. ఎందుకంటే మొదటిగా అవి మనల్ని పరిపూర్ణంగా చేయవు. మనం ధర్మశాస్త్ర క్రియలను నమ్మినప్పుడు అవి మనల్ని పరిపూర్ణంగా చేయవు. పౌలు గారు చాలా మంచిగా ఆర్గ్యూ చేస్తున్నారు ఇక్కడ. ఈ 3వ వచనంలో చూడండి. 3వ వచనం, మీరెంత అవివేకులైతిరి, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అయ్యిరా. ఆత్మానుసారంగా వారి జీవితాలు ప్రారంభించబడ్డాయి. యేసుక్రీస్తు వారిని నమ్మారు, ఆత్మలో వారు పరిపూర్ణులు అవుటకు ఆస్కారం ఉంది. అక్కడ ఆత్మలో ప్రారంభించబడ్డారు. కానీ ఇప్పుడు శరీర క్రియల ద్వారా లేదా ధర్మశాస్త్ర క్రియల ద్వారా పరిపూర్ణం అయిపోతాం మేము, పర్ఫెక్ట్ అయిపోతాం మేము అనే ఒక అపోహతో వారు నడుచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ధర్మశాస్త్ర క్రియలను లేదా శరీర క్రియలను ఎందుకు నమ్మకూడదంటే అవి మనల్ని పరిపూర్ణంగా చెయ్యవు. మొదటి విషయంలో అవి మనల్ని పరిపూర్ణంగా చేయవు. పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు 3వ అధ్యాయంలో, మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడేమో శరీరానుసారంగా పర్ఫెక్ట్ అయిపోతాం మేము, పరిపూర్ణలు అయిపోతాం అని అనుకుంటున్నారు మీరు. అవి మనల్ని పరిపూర్ణంగా చెయ్యు. చాలామంది ఏం చేస్తారంటే క్రైస్తవ విశ్వాసులు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు కూడా పరిగెడుతూ ఉంటారు, ఆ ద్వారమే వెళ్తూ ఉంటారు. ఎక్కడికండి? అక్కడికి వెళ్ళి మోకాల మీద వెళ్ళిపోతారు, మోకాల మీద మెట్లు ఎక్కేస్తారు, కొబ్బరికాయలు కొడతారు అక్కడికి వెళ్ళి. ఇది ఎవరు చేస్తారండి? శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు. ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసిగా జీవిస్తున్న మనలో ఆత్మ లేకపోతే ఇలాంటి కార్యాలు చేస్తాం. అది చాలా తప్పు. దేవుడు అస్సలు క్షమించడు. అక్కడ ఉండేది విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి మోకాలతో మెట్లెక్కి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అట్లా దండలేసి, ఎక్కడైనా దేవుడు అలా విగ్రహాలను పూజించమని చెప్పాడా? విగ్రహారాధన చేయొద్దనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని పరిపూర్ణం చేయని వాటి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నాం మనం. ఇక్కడ వారు కూడా చేసింది అదే. వారు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అయిపోతాం అనుకుంటున్నారు. దేవుని విశ్వసించి ఆయన నమ్మి బాప్తీసం తీసుకుని అనేక మంది విశ్వాసులు పరిగెడుతున్నారు. ఆ ఆదివారం మాత్రమే వెళ్తారు. మళ్ళీ ఒకరిద్దరు కాదు, వాళ్ళతో పాటు ఆ ఇంటి పక్కన వాళ్ళని, ఆ వీధిలో వాళ్ళని తీసుకుని మరీ పరిగెడుతూ ఉంటారు. ఇది తప్పు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక నా మాటలు మిమ్మల్ని నొచ్చుకుంటే నన్ను క్షమించండి. దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతుంది.
దేవుని విశ్వాసిగా నీవు ఉంటే, దేవుని నమ్మి దేవుని బాప్తిసం తీసుకుని ఉంటే, ఇటువంటి శరీరానుసారమైన క్రియలు చేయకూడదు. మనం పరిపూర్ణం అవ్వాలంటే ఆత్మ సంబంధమైన క్రియలు చేసేవారిగా ఉండాలి. మనం విగ్రహారాధన చేయకూడదు, అది మనల్ని పరిపూర్ణంగా చేయదు. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, మనము చేయవలసిన పరిధి కంటే హై బియాండ్. ఇప్పుడు మనము బరువు ఎత్తాలనుకోండి, మనకి ఎంత బరువు ఎత్తగలమనే మాత్రం ఉంటుంది. దాని మీద అధిక బరువు వేస్తే మనం దాన్ని మొయ్యగలమండి? మొయ్యలేం. ఇక్కడ ధర్మశాస్త్రం కూడా అంతే. దాన్ని మనము పరిపూర్ణంగా నెరవేర్చలేము, ధర్మశాస్త్రాన్ని చేయలేము మనం. అలా చేయలేని వారు ఏమవుతారు? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 26వ వచనంలో ఉంటుంది, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనుటపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొనక దాన్ని పరిపూర్ణంగా చేయలేని వారు ఏమవుతారంటే శాపగ్రస్తులు అయిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్లియర్గా దేవుని యొక్క మాట సెలవిస్తుంది. దాన్ని మనము చేయలేనప్పుడు మనం శాపగ్రస్తులం అయిపోతాం. అది ఎవరు చేయగలరు? ఎటువంటి పాపము లేనివాడు, నీతి కలిగిన వాడు మాత్రమే. ఆయన ఎవరండి చేసినవాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనందరి పాపములను ఆయన భుజం మీద వేసుకుని, మనందరి శాపముల ద్వారా ఆయన కలువరి శిలువలో రక్తము గార్చి దెబ్బలు తిని మన కొరకు ఆయన కంప్లీట్ చేశాడు. ఎందుకంటే అది మనం చేయలేం, దాని భారము అధికమైనది కనుక దాన్ని మనం చేయలేం. కాబట్టి ధర్మశాస్త్ర క్రియలను మనం నమ్మకూడదు, వాటి మీద శరీర క్రియల మీద మన దృష్టి పెట్టకూడదు. మనల్ని పరిపూర్ణంగా చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి మీద మాత్రమే మన యొక్క దృష్టి ఉండాలి. మనకి దాన్ని చేసే సామర్థ్యత లేదు. ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా చెప్పండి? ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా చెప్పండి. అంటే నేను ఇలా చెప్తున్నాను కదా, మీ హృదయాల్లో ఆ డౌట్ ఉండొచ్చు. ధర్మశాస్త్రం మంచిదే, కానీ దాన్ని నిర్వర్తించాల్సిన మనలో పాపం ఉంది కనుక దాన్ని మనం చేయలేం. ఒక్క వాక్యమైన గై కొనకపోతే, దాన్ని స్థిరపరచకపోతే శాపగ్రస్తులం అయిపోతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దాన్ని చెయ్యాల్సిన సామర్థ్యత మనకు లేదు, ఎబిలిటీ మనకు లేదు. కనుక దాని మీద కాదు నువ్వు ఉంచాల్సిన దృష్టి, దాన్ని కాదు నువ్వు నమ్మాల్సింది. నిన్ను పరిపూర్ణులుగా చేసిన యేసుక్రీస్తుని మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారికి చాలా విపరీతమైన కోపం వచ్చి అవివేకులైన గలతీయులారని తిడుతున్నారు. ఒకవేళ నేను వచ్చి మిమ్మల్ని అవివేకులైన వాడపాలన సంఘస్థులారంటే మీరు ఊరుకుంటారండి? మీరు తప్పు చేసినప్పటికీ ఊరుకోరు, నన్ను తిడతారు తిరిగి. అంత అమితమైన కోపం పౌలు గారికి వచ్చింది. ఇక్కడ కామెంటరీస్లో చాలా వివరంగా రాస్తారు. ఆయన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు అనరాని మాటలు వారిని అనవలసి వచ్చింది. ఎందుకంటే ఒక విశ్వాసి తప్పిపోతే కాపరికి ఎంత బాధ ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన సువార్త అందించాడు, వాళ్ళకి కష్టపడి వారికి నియమకోటాలు పెట్టి, కృతజ్ఞత కూడికలు పెట్టి, వారిని ప్రార్థనలో నడిపించి ఆత్మీయంగా బలపరచబడాలని తపనతో ఆయన వారికి సువార్త అందించి, ఆయన సువార్త అందించడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవడో వచ్చి చెప్పిన మాటను వినేసి, ఎవడో వచ్చిన దుర్బోధన వినేసి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సంఘానికి దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్నారు. నేటి దినాల్లో కూడా సంఘం ఆ విధంగానే ఉంది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి ప్రియ సంఘమా. చాలా మంది వీధుల్లో వస్తున్నారు, సరైన సంఘాలు ఉండవు, సరైన స్థితిగతులు ఉండవు. మంచిదే, రావడం మంచిదే. ఏ విధంగా వస్తున్నారు వారు ఆత్మల పట్ల భారంతో వచ్చేవారు కాదు, దేవుని యందు భయభక్తులుగా ఉండి వచ్చేవారు కాదు. ఏదో ₹1 సంపాదించుకోవాలని, లేదా ఒక ₹4 వెనకేసుకోవాలని ఆలోచనతో వచ్చేవారే ఉన్నారు.
నిజంగా సువార్త ప్రకటించబడాలి, సంఘాలు రక్షించబడాలి అనుకున్నారు ఏ సువార్త లేని చోటుకి వెళ్తారు? సంఘాలన్నీ స్థిరపరచబడి ఉన్న గ్రామంలోకి వచ్చి ఈ విధంగా బోధలు చేసి సంఘాలను నాశనం చేసేవారు అనేక మంది సిద్ధమవుతున్నారు. అందుకనే దేవుడు తన యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న నువ్వు దుర్బోధలకు అలవాటు పడిపోయి, లేదా యూట్యూబ్స్లో ఇప్పుడు మనకి ప్రపంచమంతా మన చేతిలోనే ఉంటుంది కదండి. చాలామంది లైవ్, ఇతర సంఘాల లైవ్, ఇంకా అలాగే పాస్టర్ గారు వాక్యాలు చూస్తూ ఉంటారు. మనం చూసినప్పుడు ఎవరిని చూస్తున్నాం? ఏ వాక్యం వింటున్నాం? సిద్ధాంతపరమైన వాక్యాన్ని వింటున్నామా, లేదా మనల్ని సత్య మార్గంలో నడిపించే వాక్యాలు వింటున్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఈ దినం దుర్బోధలు ఈ విధంగా ఉండి సంఘాలని నాశనం చేస్తున్నాడు. సాతానుడు ఆ విధంగా పనిచేస్తున్నాడు. ఈ దినాన్న మనల్ని పరిపూర్ణంగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన విశ్వసించడం వలన మనకి బాప్తిస్మాన్ని, మనకి ఒక సైన్ మనకు పెట్టి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన విలువైన రక్తం పెట్టి రక్షించుకుంటే ఈరోజు నీ యొక్క శరీర క్రియలు నిన్ను ఆ రక్షణలో నడిపించవు. ఆ శరీర క్రియలు ఏం చేస్తాయండి? దేవునికి దూరంగా వైదొలిగిపోయేలా చేస్తాయి. మొదటి విషయంగా ధర్మశాస్త్రాన్ని లేదా శరీరానుసారమైన క్రియలను మనం నమ్మకూడదు. అవి మనల్ని పరిపూర్ణంగా చేయవు. మనల్ని పరిపూర్ణంగా చేసేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇక ఉదాహరణ చెప్తానండి. మన సమీరా ఉంది కదా, ఇక్కడ చిన్న పాప సమీరా చంద్రుడిని పట్టుకోవడానికి పైకి ఎగిరిపోయింది. నేను చంద్రుడిని పట్టుకుంటున్నాను. చిన్నప్పుడు ఏ పిల్లలైనా ఆడుకుంటారు కదా. నేను చంద్రుడిని పట్టుకోవడానికి పైకి ఎగురుతాను, పైకి ఎగిరి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. సమీరా చేసే ఎఫర్ట్స్, ఆ చేసే ప్రయత్నం దాంట్లో నిజాయితీ ఉంటుంది, దాంట్లో సిన్సియారిటీ ఉంటుంది, సిన్సియర్గా ట్రై చేస్తుంది. కానీ ఆ పని చేయగలదా? చంద్రుడిని పట్టుకోలేదు. మనం కూడా అంతే, రక్షించబడిపోవాలని అక్కడికి వెళ్తాం. ఇంకా అనేక రకమైన శరీర క్రియలు చేస్తాం, మంచి క్రియలు చేస్తాం. మంచి క్రియలు చేస్తే రక్షించబడిపోతాం అని అనేక మంది అనుకుంటారు. అవేమి మనల్ని రక్షించు. మన యొక్క రక్షణకు ఆధారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన యొక్క రక్షణ కారణము దేవుడు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించబడింది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే నమ్మాలి, ఈ శరీర క్రియలను కాదు. మొదటి విషయం అది, మొదటి విషయం అయిపోయింది. ఇప్పుడు రెండో విషయంలోకి వద్దాం. 5వ అధ్యాయంలో నుంచి చూద్దాం. అదే 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూద్దాం. మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వింట వలన చేయించున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించును. కాబట్టి విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడుదురు, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ ఎందుకనగా శాపగ్రస్తుడు ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుని సంగతి స్పష్టమే. ఏలయనగా ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు మొదటి విషయంలో మనకు అర్థమైంది ఏంటంటే శరీర క్రియలు మనం పరిపూర్ణంగా చెయ్యు. మనం పరిపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి? మనం పరిపూర్ణం అవ్వాలంటే
విశ్వాసం మనకు కావాలి. చాలా క్లియర్గా ఉంది ఆన్సర్. ఈ బైబిల్ వాక్యమే మనకు చెప్తుంది. మనం పరిపూర్ణులు అవ్వాలంటే విశ్వాసం మనకు కావాలి. ఇక్కడ పౌలు గారు వ్యత్యాసం చూపిస్తున్నారు. మీరు గమనించినట్లయితే 3వ వచనంలో మీరు ఆత్మ పొందితిరి, దేని వలన? ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసం వలన అని 2 క్వశ్చన్లు వేశాడు అక్కడ. అలాగే 5వ వచనంలో చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేశాడా లేక విశ్వాసంతో వినడం వలన మీరు చూశారా అని అడుగుతున్నాడు. 2 వ్యత్యాసాలు ఏంటంటే, మీరు ఆత్మలో ఆరంభించబడ్డారు కదా, ఆత్మలో ఆరంభించబడింది ఎలా ఆరంభించబడ్డారు అని అడిగారు. ధర్మశాస్త్రం వలన లేక విశ్వాసం వలన? రెండవది ఆత్మ మీకు అనుగ్రహించబడింది, అద్భుత కార్యాలు చూశారు, అవి ధర్మశాస్త్ర క్రియల వలన, అదే శరీర క్రియల వలన లేక విశ్వాసం వలన? క్లియర్గా ఉంది. వారికి ఆత్మ ఎవరి మూలంగా అనుగ్రహించబడింది? వారు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన ద్వారా బాప్తిసం పొందుకుని రక్షణలోకి నడిపించబడిన తర్వాత వారు ఆత్మను పొందుకున్నారు. పాపి దగ్గర ఆత్మ ఒక పాపి ఆత్మను పొందుకోలేడు కదా. వారు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించారు. వారు ఆత్మలో ఆరంభించబడడానికి విశ్వాసం సహాయపడింది. ఆ జస్టిఫికేషన్ అనేది ఒక డాక్ట్రిన్. మనము నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో విశ్వాసం అనేది కీలకమైన పాత్ర పోషించింది. ఇక్కడ కూడా పౌలు గారు చాలా వ్యత్యాసం చూపిస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఇన్ని పొందుకున్నారో ఆత్మకార్యాలు, మీరు రక్షణ పొందుకున్నారో అవన్నీ విశ్వాసంతో పొందుకున్నారా లేకపోతే ఈ శరీర క్రియల వలన పొందుకున్నారని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాం మనం, మనకి దైవజనులు ఆనందరావు గారి ద్వారా సువార్త అనుగ్రహించబడింది, లేదా వేరే ఎవరి ద్వారా అయినా మనకి సువార్త అనుగ్రహించబడింది. మనము నమ్మి బాప్తిసం పొందుకున్నాం, ఒక ఉపదేశ క్రమంలో ఒక సంఘంలో మనం నడుస్తున్నాం. ఇవన్నీ మన యొక్క క్రియల వలన లేకపోతే విశ్వాసం వలన? చెప్పాలి. విశ్వాసం వలన అనుగ్రహించబడింది, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.